హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ రాగి జావా. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తాను. ఈ జావాను పిల్లల నుండి పెద్దల వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ జావా తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి, అధిక రక్తపోటును నివారిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, తక్షణ శక్తినిస్తుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. అలాంటి రాగి జావాను ఖచ్చితంగా రోజు ఒక గ్లాసు తాగండి. మరి స్వీట్ రాగి జావాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని రాగిపిండి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా బాగా ఫ్రై అయిపోయింది. సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రాగి జావా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అస్సలు కట్టకూడదు. సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, 2-3 స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం మీ ఇష్టము. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి బాగా. చూడండి, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, చక్కగా మెల్ట్ అయిపోయింది బెల్లము. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయాక ఇంకా కొద్దిగా గట్టిగా అయింది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది. మీకు కావాలంటే ఇంకా పలుచగా కూడా చేసుకోవచ్చు. చిక్కగా కావాలంటే పాలు కొద్దిగా తక్కువ వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, స్వీట్ రాగి జావా రెడీ అయిపోయింది. చివర్లో కొద్దిగా గార్నిషింగ్ కోసం డ్రై నట్స్ వేసుకుందాం. ఈ సమ్మర్లో స్వీట్ రాగి జావాను తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.